అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777. ఈరోజున సీక్రెట్ ఏంటంటే, నువ్వు పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం నువ్వు పరుగులు తీసినప్పుడు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు నెరవేరుస్తాడు. అక్కడ ప్రభు మత్తయి సువార్త 6:33లో చెప్పిన మాట ఇదే. మొదట నా రాజ్యం, నా నీతిని వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. అబ్రహాము దీవించబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? అబ్రహాం ఎందుకు దీవించబడ్డాడు? అబ్రహాం వాస్తవానికి విగ్రహారాధికుడు. తన తండ్రి అయిన తెరహు విగ్రహారాధికుడు. వాస్తవానికి చరిత్ర ఏం చెప్తుందంటే, వీరు విగ్రహాలు చేసి విగ్రహాలు అమ్ముతుండేటువంటి వారట. ఏ విగ్రహాలనైతే తమ చేతితో చేస్తున్నారో అదే విగ్రహాలను మనుషులకు అమ్ముతూ దేవుళ్ళుగా పరిచయం చేస్తున్నప్పుడు ఒకరోజు ఆలోచన కలిగింది. పని చేస్తూ ఉన్నాడు, విగ్రహాలు అమ్ముతున్నాడు, విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈరోజు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు విగ్రహాలను మేమే తయారు చేస్తున్నాం, మళ్ళీ వీటిని దేవుడని మేమే చెప్తున్నాం, మా ముందే వీళ్ళు ఈ విగ్రహాలను పూజిస్తున్నారు. అసలు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా? దేవుడు అనేటువంటి వాడు, సృష్టికర్త అనేటువంటి వాడు ఉన్నాడా? మనుషులందరూ మేము విగ్రహాలు చేసి వీటినే దేవుళ్ళని అంటే వాటిని నమ్ముతున్నారు, వాస్తవం ఏంటో మాకు తెలుసు అని ఒకరోజు అబ్రహాము దైవాత్మక చింతనతో, అంటే దేవుడిని తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస, దేవుడిని తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీతో దేవుడిని అడిగాడేమో, ప్రభువా నీవెవరో నాకు తెలియాలన్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది, అబ్రహాము. అబ్రహాము అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? అబ్రహాము అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? అబ్రహాము అన్న మాటకు అర్థం ఏంటి? జనములకు తండ్రి, ఈజ్ ద ఫాదర్ ఫర్ జనరేషన్స్, ఈజ్ ద ఫాదర్ ఫర్ మెనీ, ఫాదర్ ఫర్ మెనీ, అనేకులకు ఆయన తండ్రి అని అర్థం అబ్రహాం. ఒకనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము నీవు లేచి. చదవండి ఒకసారి అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాట. ఆదికాండం 12:1 చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు ఇస్తున్నాడు. దానికి ముందుకు ఒక కండిషన్ పెట్టాడు,
నువ్వు దీవించాలంటే, నేను నిన్ను దీవించాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు మొదలు చేయాల్సింది నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేవాలి. ఆ తర్వాత నీ దేశం నుండి నువ్వు లేచి రావాలి, నీ బంధువుల ఇంటి నుంచి నువ్వు లేచి రావాలి అన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థాన్ని చెప్తున్నాను చూడండి. తండ్రి ఇల్లు అంటే ఏంటి? వాస్తవానికి తండ్రి ఇల్లు, వాస్తవానికి ఈ యొక్క భూలోకం అంతా కూడా నిజంగా అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది చేతిలో ఉంది. వాస్తవానికి దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించాడు, కానీ అపవాది మనుషులందరినీ కూడా వివిధమైన తంత్రాలు కల్పించి అపవాది అనేక మందిని హస్తగతం చేసుకున్నాడు. అందుని బట్టి దేవుడు అంటున్నాడు ఏమనంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చదవండి యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, జనకుడునై ఉన్నాడు. చూడండి, మీరు తండ్రి యొక్క అపవాది సంబంధులను మొదలుపెట్టి, ఆ తండ్రి దుష్టుడు, సాతానుడు, వాడు అబద్ధికుడు. ఆదిపితలంటే ఆదాము అవ్వని మోసగించాడు. ఆ అవ్వమ్మకి అబద్ధం చెప్పాడు. ఈ పండు తినదు నిత్యముగా చచ్చుదని ప్రభు అంటే నువ్వు చావనే చావు అని అబద్ధం చెప్పి ఆ అవ్వను మోసగించినటువంటి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే ఎవరు? జనకుడు అంటే తండ్రి. ఇప్పుడు చెప్పండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అంటే, నువ్వు తండ్రి ఇంటిని విడిచిపెట్టి రా అన్నాడు. అంటే అపవాదిని విడిచిపెట్టరా, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాన్ని విడిచిపెట్టరా, మోసానికి జనకుడైనటువంటి ఆ సాతాన్ని విడిచిపెట్టరా అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టాడా లేదా? వాస్తవానికి అబ్రహాము తండ్రి పేరు తెరహు. అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానంటే దేవుడు నాకు దేశాన్ని చూపిస్తానన్నాడు, అక్కడ నన్ను దీవిస్తానన్నాడు. అది దేవుని స్వరమే. ఆ స్వరాన్ని నేను లోబడతానన్నప్పుడు, ఒరే బాబు ఎక్కడికి వెళ్ళిపోతారు నన్ను వదిలేసి, మీ అమ్మను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారా? మనకు బోల్డెన్ వ్యాపారాలు ఉన్నాయి కదరా, మనకు చాలా మంచి వ్యాపారం, మంచి గిరాకీ కూడా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతారా బాబు అంటే, అబ్రహాం మాత్రం వెళ్ళిపోతాను నేను అని చెప్పి ఎన్నోసార్లు ఆ తండ్రి వారించి అక్కడే ఉంచేశాడు అబ్రహాంని. నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పట్టింది. నిజంగా అబ్రహాము ఆ యూఫ్రటీస్ నది దాటేంత వరకు ఆ ఒడ్డంట వస్తానే ఉన్నాడు తండ్రి. వచ్చారా బాబు ఎక్కడికి వెళ్తామని చెప్పి అబ్రహాముని బాగా శంటినటువంటి వాడు తెరహు. అంటే దేవుని కొరకు నడుస్తాను, దేవుని కొరకు ఒక వాగ్దాన దేశానికి వెళ్తాను, దేనికి దేవుడు శిల్పు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరుగు పెడుతుంటే వెనకాల నుంచి తెరహు లాగేస్తున్నాడు. వెనకాల నుంచి దేవుడు అన్నాడు, ఆ తండ్రిని విడిచిపెట్టే అని. ఒకరోజు అబ్రహాం మంచి తీర్మానం తీసుకున్నాడు. లేదు, ఇంకా నేను మంచి తీర్మానం తీసుకోవాలని నదిని దాటేశాడండి. ఒకరోజు నదిని దాటి అబ్రహాం దాటగలిగాడు, కానీ తండ్రి దాటలేకపోయాడు. అందుని బట్టి అబ్రహాంని హెబ్రీడు అంటారు. హెబ్రీడు అంటే అర్థం ఏంటంటే నదిని దాటినటువంటి వాడు. యూఫ్రటీస్ అంటే నదిని దాటాడు అబ్రహాము. అందుని బట్టి అబ్రహాముని హెబ్రీడు అంటారు. నదిని దాటాడు, తన జీవితంలో పాపం అనే నదిని దాటాడు. అందుని బట్టి అబ్రహాము దీవించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటి? నీ దేశమును అంటే అర్థం ఏంటంటే, దేశం అంటే అన్య ఆచారాలు. ఏంటది? అన్ని ఆచారాలు. చదువుతారా? దేవుని లేఖనం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 10:2. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేశం అంటే అన్ని ఆచారాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్ని జనుల ఆచారము అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడను, అయితే మీరు వాటికి భయపడకుడి. చూడండి, అన్ని జనుల ఆచారమును అభ్యసింపకుడి. మీకు అర్థమవుతుందా? ఈరోజు బైబిల్కి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అన్యులు అనుసరిస్తున్నటువంటి ఆచారాలు మనం అభ్యసించకూడదు. అన్యులకి రకరకాల ఆలోచనలు, రకరకాలైనటువంటి ఆచారాలు ఉంటాయి. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే ప్రయాణం మానుకుంటారు. ఇది ఎవరి ఆచారం చెప్పండి? అన్యుల ఆచారం. అంటే దేవుని వాక్యం చెప్పనటువంటి ఏ సిద్ధాంతమైనా సరే అది అన్యుల ఆచారమే. ఆ తర్వాత వివాహాలు జరుగుతున్నప్పుడు శుభగడియలు చూస్తారు. అంటే ఈరోజు మంచిది, ఈరోజు చెడ్డది, ఈరోజు సుముహూర్తం, ఈ దుర్ముహూర్తం అని ఆ శకునాలు చూడటం, ఆ తర్వాత గడియలు చూడటం, ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించింది కాదు. దేవుడు ప్రతి దినాన్ని కూడా మంచిగానే చేశాడు. ప్రతి నిమిషం కూడా మంచిదే. నీవు దేవుని యందు విశ్వాసం ఉండి ఏ రోజైనా సరే నువ్వు కార్యం తలపెట్టచ్చు. అది అమావాస్య అయినా కావచ్చు, దేవునిలో ప్రార్థన చేసి ఏ దినానైనా సరే నీ కన్వీనియన్స్ ప్రకారం ఏ రోజైనా సరే నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. సో అమావాస్య పౌర్ణమిలో ఏమీ లేదండి.
దీని వాస్తవానికి ఇవన్నీ మనుషుల చేత ప్రారంభించినటువంటి ఆచారాలు తప్పించి దేవుడు ఇటువంటి ఆచారాలని ఆయన పెట్టలేదు. ఆలోచన చేయండి, రకరకాల ఆలోచనలు. మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉండేది. ఆ ఆచారం పేరట సుమారుగా 58,000 మంది సుమారుగా ఒక 5 yearsలో చనిపోయారండి. ఆ ఆచారం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఆచారం ఏంటంటే సతీ సహగమనం అనేటువంటి ఆచారం. ఆ సతీ సహగమన ఆచారంలో భర్త చనిపోతే భార్యని కూడా తీసుకెళ్లి చిత్తులో వేసి కాల్చేస్తారు. ఒకవేళ నాకు వద్దు, ఈ మరణం వద్దు, నేను భరించలేకపోతున్నాను అడిగిందంటే గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కర్రలు పట్టుకుని రెడీగా ఉంటారు. వస్తున్నటువంటి ఆమెను కొట్టి మరలా చిత్తులో వేసి కాల్చేసి పుణ్యం అనుకునేవారు. ఇది ఒక ఆచారం. ఇప్పుడు మనం చేయాలి ఈ ఆచారం. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కుటుంబాన్ని వారు ఎంపిక చేసుకుని ఒక అమ్మాయిని ఒక జోగినిగా చేసేవారు. అంటే దేవదాసి వ్యవస్థ. అంటే ఆ యొక్క అమ్మాయి యవ్వన కాలంలోకి వచ్చే 8 సంవత్సరాల్లోనే ఆ అమ్మాయిని ప్రతిష్ఠించి ఆమె వాస్తవం రజస్వలు అవగానే సరే 13 years 12 years రాగానే ఆమెను ఒక గుడిలోకి తీసుకెళ్ళి దేవుడికి పెళ్లి చేసేసేవారు. దేవుడికి పెళ్లి చేయటం అంటే చాలా పవిత్రంగా చూడాలి కదా అమ్మాయిని. అలా కాకుండా ఆ అమ్మాయి మొత్తం ఊర్లో వాళ్ళందరికీ కూడా ఉంపుడుగెత్తుగా చేసి ఆ కుటుంబాన్ని అంతా కూడా భయంకరమైన రీతిలో వాడుకుంటుండేటువంటి వారు. ఇది ఒక ఆచారం. దానికి ఒక మంచి వ్యవస్థ పెట్టి జోగిని వ్యవస్థ అని చెప్పి ఆ యొక్క గ్రామంలో చక్కటి పంటలు పండాలంటే, వర్షాలు కురవాలంటే ఇలాంటి వ్యవస్థ ఉండాలని చెప్పి మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆచారాలు అవి మనం అభ్యసింపనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే జ్యోతిష్యాలు, వాస్తులు, ఇంకా చెప్పాలంటే నక్షత్రాలను చూసి ఆ నక్షత్ర మండలాన్ని చూసి మన పేర్లని ఫిక్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష్యం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అదంతా ఫేక్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. వీటిని మీరు అనుసరించొద్దు, అన్ని జనుల ఆచారాలు అభ్యసించొద్దు. కొన్ని సందర్భాల్లో మన దేవుల్లో ఉంటాము, వాటిని కూడా నమ్ముతూ ఉంటాం. ఒక మాట అని చెప్పినామండి, ఎంతకాలం మీరు 2 మనసుల మధ్య తచ్చిల్లాడతారు, ఎంతకాలం మీరు అటుంటారు ఇటుంటారు ఉంటే ఒకవైపు ఉండండి, అది మీకు దీవెన ఆశీర్వాదము. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీ యొక్క దేశంలో అనేకమైన అన్ని ఆచారాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంది, చాలా భయంకరమైనటువంటి నాకు నచ్చనిటువంటి అనేక ఆచారాలు, పనులు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టరా, నేను దీవిస్తానన్నాడు. నిన్ను కూడా దేవుడు అదే అంటున్నాడు, నీ తండ్రిని విడిచిపెట్టు. అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధాలు, అబద్ధానికి జనకుడైనటువంటి తండ్రిని విడిచిపెట్టండి. రెండోదిగా అన్ని ఆచారాలు విడిచిపెట్టండి. ఈరోజు కులం, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే స్క్రాచ్ కార్డుల్లో ఉన్నారన్నమాట. స్క్రాచ్ కార్డులు చూస్తున్నప్పుడు కొంతమంది జీవితాలు గుర్తొస్తాయి. స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేయనంత వరకు ఏం తెలియదు, కానీ క్రైస్తవుని ఇలా స్క్రాచ్ చేస్తే మొదటగా వస్తుంది కులం వస్తుంది, ఆ తర్వాత ఆచారాలు వస్తాయి, ఇంకా రకరకాలు వస్తాయి. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ మనకు ఆ స్క్రాచ్గా గోకితే మొత్తం అంతా రంగంతా బయటపడుతూ ఉంటుంది. లేదలా కాదు, మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, శాస్త్రులు పరిచయులు సద్దుకాయల గురించి ఏమన్నా తెలుసా, చాలా సీరియస్గా మాట్లాడాడు ఆయన, చాలా ఖండితంతో మాట్లాడాడు. వాళ్ళని చూపించి మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. వారికి పాపం చాలా కోపం వచ్చింది, ఏంటి మమ్మల్ని సున్నం కొట్టిన సమాధులు అంటారా? వాస్తవానికి దాని అర్థం చెప్తాను చూడండి. మనం ఈస్టర్ పండుగ రోజున సమాధులు దర్శించుకుంటాం కదా, ఆ ఈస్టర్ పండుగ రోజున చక్కగా సున్నాలు వేసేసి, చక్కగా మార్బుల్ స్టోన్స్ వేసి, టైల్స్ వేసి చక్కగా ఆ సమాధిని ఏం చేస్తాం, అలంకరింపజేస్తాం. మీరు ఎంతమంది తాజ్మహల్ చూశారు? మొత్తం అది ఒక రష్యన్ మార్బుల్ అనమాట, తెల్లగా ఉంటుంది. వాస్తవానికి అద్భుతమైన కట్టడం అది. షాజహాన్ అనేటువంటి ఆ వ్యక్తి వాస్తవానికి తన భార్యను ముంతాజ్ కొరకు ఆ యొక్క సమాధిని ఏం చేశాడు, కట్టించాడు. అందులో ఎవరి సమాధులు ఉంటాయంటే 2 సమాధులు ఉంటాయి. ఒకరిది ఎవరిది ముంతాజ్ది, ఆ తర్వాత ఏంటి షాజహాన్, 2 సమాధులు ఉంటాయి. చూడ్డానికి ఎంత బాగుంది, సమాధిలో ఉంది అది. ఏమండి ఆ సమాధిలో ఉందా? పొరపాటున రంగు వేసేసారు, మంచి మార్బుల్తో వేసినా సరే పొరపాటున అందులో 2 సమాధులు ఉన్నాయి. పొరపాటున మీరు ఆ 2 సమాధులని బయటికి తీసారా, లోపల ఎలా ఉంటుంది? లోపల ఎలా ఉంటుందమ్మా? దుర్వాసన రాదా? ఎముకలు ఉండవా? పైకి మాత్రం చక్కగా తాజ్మహల్ని పేరు పెట్టారు, చక్కటి కట్టడానికి కట్టారు. పొరపాటున సమాధిని తెరిచి చూస్తే దుర్గంధం, భయంకరమైనటువంటి కంపు. ప్రభువారు అదే అన్నారు, శాస్త్రులారా, పరిచయులారా, సద్దుకాయలారా, పైకి మీరు చాలా నటించేస్తున్నారు, వేషధారతనం మీలో ఉంది, మీరు భక్తిని ఆశ్రయించట్లేదు, ప్రజల ముందు యాక్ట్ చేస్తున్నారు. మీ జీవితాలు ఇయే సున్నం కొట్టిన సమాధులు లాంటి జీవితాలు. మార్చుకోండి, లేకపోతే మీ జీవితాల్లో నిత్య జీవం ఉండదని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. నా ప్రియదేవుడు నాకు మా అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట అదే, నువ్వు లే. ఎక్కడి నుంచి లేవాలి? నీ తండ్రి ఇంటి నుంచి లే, నీ దేశమును, నీ యొక్క బంధువుల ఇంటి నుంచి రా. బంధువులంటే
బంధువులు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు ద లస్ట్ ఆఫ్ ద ఐస్, ద లస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రైడ్, వాటిని విడిచిపెట్టరా అప్పుడు నేను దీవిస్తాను అన్నాడు. అబ్రహాము విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు. కాబట్టి అబ్రహాము 24వ ఆదికాండం 1వ అధ్యాయంలో అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో అన్ని విషయాల్లో అబ్రహామును యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పిన, అబ్రహాము దీవించబడ్డానికి మరో ప్రాముఖ్యమైన కారణాలు ఏంటంటే అబ్రహాముకున్న విధేయత, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం. అబ్రహాముకున్న విధేయత, అబ్రహాముకున్న విశ్వాసం. ఎంత విధేయుడండి! దేవుడు 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాముకి కుమారుని అనుగ్రహించారు. సుమారుగా 120 సంవత్సరాలు అబ్రహాంకి వచ్చినప్పుడు ఒకరోజు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దేవుడైతే నీ ఖ్యాతిని అధికం చేస్తాను, నేను దీవిస్తాను, నీ సంతానం ఆకాశపు నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్రపు ఇస్రాయేలు వాళ్ళు చెప్పాడో, ఇస్రాయేలు వాళ్ళు చేస్తానని చెప్పాడో, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతాను, నీ ఒక్కగానొక కుమారుని ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి, ఒక పర్వతం మీద, అంటే మోరియా అనేటువంటి చాలా పర్వతాలు ఉంటాయి, దాని మీద తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించు. దహన బలి అంటే అబ్రహాముకు తెలుసు, ఒక బలిపీఠాన్ని కట్టాలి, ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చాలి, ఒక గొర్రెను కానీ, మేకను కానీ, పావురాన్ని కానీ, గొవ్వను కానీ, ఒక దూడను కానీ, దాని మీద ఏం చేయాలి? మొదట దాన్ని శిరస్సును ఖండించాలి, దాన్ని చంపి ఆ కట్టెల మీద పెట్టి దాన్ని కాల్చేయాలి. అది బూడిద అయిపోవాలి. బూడిద అయినప్పుడు ఆ అగ్ని ద్వారా వచ్చేటువంటి పొగ నిజంగా అలా పైకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆగ్రానిస్తాడు, దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. అది దహన బలి అయితే అలాంటి దహన బలి అర్పించమన్నాడు. ఇంకా ఎంత విధేయుడంటే రాత్రి చెప్పాడు, ఉదయం 3 గంటలకు ప్రిపేర్ చేశాడు. ఒరే కొడుక, దేవునికి దహన బలి అర్పించాలి నడరా అనగానే ఆ కొడుకు కూడా ఎంత విధేయుడు మీరు ఆలోచించేయండి. నువ్వు దేవునికి విధేయతగా చూపిస్తే నీ కొడుకు నీకు విధేయత చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి విధేయత చూపించకపోతే నీ కొడుకు నీకు విధేయత చూపించడు. అబ్రహాముకి ఇస్సాకు విధేయత చూపించాడు. ఇద్దరు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. దారి మధ్యలో అడిగాడు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి అన్నీ దహన బలికి అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల నేను అంటే చాలా అద్భుతంగా సమాధానం చెప్పాడు. యెహోవా ఈరే అన్నాడు. అంటే హెబ్రీ భాషలో యెహోవా ఈరే అంటే యేసయ్య దేవుడే చూసుకుంటాడు రా అని చెప్పి కొడుకుని సముదాయించుకుని తీసుకెళ్ళాడండి. నిజంగా ఎంత సమర్పణ, ఎంత ఆ విధేయత అబ్రహాంలో ఉందో మీరు చూడండి. మోరియా అనే మాటకు సమర్పణ అర్థం దేవాది దేవుడు అలా చెప్పినప్పుడు విశ్వాసంతో తను విధేయత చూపించాడు. ఈరోజు విశ్వాసం, విధేయత అనేది ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి. విశ్వాసం, విధేయత అనేది రైలు పట్టాలు లాంటివి, సమాంతర రేఖలు. చూడండి, నీకు విశ్వాసం లేకపోతే విధేయత ఉండదు, విధేయత లేకపోతే విశ్వాసం ఉండదు. ఈ రెండు కూడా కోయిన్సిడెంట్. ఒక రకంగా చెప్పాలంటే రెండు ఒకే మార్గంలో వెళ్ళేటువంటివి. విధేయత, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత చూపించాలి. అబ్రహాం విధేయత చూపించాడు. తను ఏమంటే దీవించబడడానికి ప్రాముఖ్యమైన కారణమే విధేయత. ఈరోజు నీ జీవితంలో విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? కొన్ని సందర్భాల్లో దేవునికి మనం విరోధంగా ప్రవర్తిస్తుంటాం. దేవుని మాటకు విధేయత చూపించడం, ఏదైతే మాటలు కావాలో తీసుకుంటాం, ఏదైతే మనకి కష్టంగా ఉంటే దాన్ని వదిలిపెట్టేస్తుంటాం. కాదు, దేవుని మాటకు మనం విధేయత చూపించినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడే మన జీవితాల్లో ప్రతి కార్యం సఫలమవుతుంది, మన మనోభిష్టాలు సఫలమవుతాయి. దేవుడు సమస్తమును సమకూడి జరిగించాలంటే మనం విధేయత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాం విశ్వాసం ఏంటో తెలుసా? నేను బలి చేస్తాను, నా కుమారుని కాల్చేస్తాను, అయినా సరే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. ఆ వాగ్దానం అనేది బూడిదైపోయినటువంటి ఆ పరిస్థితుల్లోంచి కూడా శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినాడు ఆ దేవాదేవుడు. ఆ బూడిదను ఆజ్ఞాపిస్తాడు. ఆ బూడిదను ఎప్పుడైతే ఆజ్ఞాపించగానే ఆ బూడిదలోంచి నా కొడుకు సజీవుడిగా లేస్తాడు అనే విశ్వాసం అబ్రహాముది. అందును బట్టే ఆ కొడుకుని ఇచ్చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించలేదు. వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వాసానికి కలిగి జీవించాడు. కాబట్టి అంత ధైర్యంగా ప్రభువుకి ఆ ఇస్సాకుని ఆమెను దహనం అర్పించడానికి ముందుకు వచ్చాడు. అబ్రహాము నుంచి ఎన్నైనా పాఠాలు నేర్చుకోవచ్చండి. ఈ రోజున అబ్రహాము దీవించబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు, ఆ పట్టణం కొరకు ఆశపడ్డాడు. అందుని బట్టే పరసంబంధమైన ఆశీర్వాదాలు వెతికాడు. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను అబ్రహాము పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నా ప్రతిరోజు ఈ రోజున పరసంబంధమైన ఆశీర్వాదాలు వెతుకుతున్నావా? పరలోక రాజ్యం కొరకు వెతుకుతున్నావా? నీతి కొరకు వెతుకుతున్నావా? ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతున్నావా? మనకు ఆ వద్దు, ముందు మనకు అన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి, అప్పుడు చివరిలో చూసుకుందాం అంటాం. లేదు, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుని ఉద్దేశం మారింది. ప్రజలందరూ కూడా పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు వారు వెంబడించాలి. నన్ను
నన్ను ఏదో నీటి కొరకు, స్వస్థతల కొరకు, ఆహారం కొరకు, రొట్టెల కోసం, మాంసం కొరకు, చేపల కొరకు కాదు నన్ను వెంబడించేది. నిత్య జీవపు మాటలు యేసే దగ్గర ఉన్నాయి కాబట్టి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి యేసయ్యను వెంబడించాలి. అంతేగాని ఇవి తాత్కాలికమైనవే అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. సో పర్స్పెక్షన్ అంతా మారిపోయింది. పాత నిబంధనలంతా భూ సంబంధమైన ఆశీర్వాదాలకి ఎక్కువ పెద్దపీట వేయబడింది, కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి పర్సెప్షన్ మారింది, విధానం మారిపోయింది. పరసమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేటువంటి అనుభవాల్లోకి మనం రావాలి. అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు చెప్పండి? అబ్రహాం పరుగు దేని కొరకు? నిత్య జీవం కొరకైన పరుగు. నీ జీవితంలో కూడా నిత్య జీవం కొరకైన పరుగు నువ్వు కూడా పెడితే నీ జీవితంలో నిత్య జీవంతో పాటుగా అన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. అందరూ ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.
అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.